హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను జుహి ఇద్దరం మేకప్ బ్లాగ్ చేయబోతున్నమాట. సో ఎస్టర్డే మేము ఆల్రెడీ ట్రై చేసాము. సో ఈరోజు ఏంటంటే అదే మేకప్ బ్లాగ్ చేసి లాంగ్ వీడియో పెడదాం జుహి అని చెప్పి అన్నాను. సో సరే అక్క అనింది. సో దానికి ముందు నేను కర్ల్స్ చేశాను, బాగా వచ్చింది. ఆ తర్వాత పాపం నాకు బాగా ట్రై చేసింది, కర్ల్స్ రావట్లేదు. మీరు చూడొచ్చు, ఓన్లీ ఫస్ట్ లేయర్ మాత్రమే కర్ల్ వచ్చింది. సో తర్వాత ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. సో ఎట్లాగో నాకు రాదు, ఎందుకంటే నా సిల్కీ హెయిర్ వేవ్ టైప్ కాబట్టి. సో నాకు అసలు కర్ల్స్ రావు, వచ్చినా ఉండవు. సో ఎందుకని చెప్పి టైం వేస్ట్ చేయడము అవసరం లేదు. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే బెటర్ అని చెప్పి అనుకున్నాం అన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మనము మేకప్ చేయాలన్నమాట. సో ప్రోడక్ట్స్ అన్నీ తీసి పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ప్రోడక్ట్స్ గురించి నాకు పెద్దగా తెలియదు, మేకప్ గురించి. సో అందుకని చెప్పి జుహి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు వాయిస్ ఓవరు పోయిందన్నమాట. వాటి ప్రోడక్ట్స్ తెలియక, వాటి నేమ్స్ తెలియక. సో అది ఎలా చేయాలి, ప్రాసెస్ మేకప్ ఎలా చేసుకోవాలని చెప్పి మా జుహి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వినండి. హాయ్ గైస్, సో ఇది వచ్చేసి మా అక్క యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్, తర్వాత చెప్తాను దాని గురించి. సో ఇప్పుడు మేకప్ ఎలా చేయాలో మీకు కూడా చూపించేస్తా. సో మా అక్క ఆల్రెడీ వైట్గా ఉంటుంది కాబట్టి మేకప్ అంత అస్సలు అవసరం లేదు. సో అందుకే చాలా లైట్గా అండ్ చాలా నీట్గా మేకప్ వచ్చేసి చేస్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే పెట్టాను. సో అది స్ప్రే చేస్తే మనకి కొంచెం లాంగ్ లాస్టింగ్గా బాగుంటుంది అనేసి అది పెట్టాను. అండ్ దాని తర్వాత వచ్చేసి 2 షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్ అండ్ అలానే ప్రైమర్ మిక్స్ చేశాను. సో ఇవన్నీ మిక్స్ చేసి మా అక్కకి అప్లై చేశాను అనమాట. సో ఇవన్నీ అప్లై చేశాక మా అక్క కూడా చాలా బాగుంది. సో మా అక్కకి వచ్చేసి నేను ఆ ఫౌండేషన్ని డాట్గా పెట్టి దాని తర్వాత బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేస్తాను. సో మా అక్కకి ఎక్కువ ప్రోడక్ట్స్ గురించి అంత తెలీదు. మా అక్క మంచిగా చిన్న చిన్న మేకప్తో మొత్తం మేకపే అయిపోగొట్టేస్తుంది. సో ఈసారి వచ్చేసి అలా కాదు, మొత్తం నేనే చేస్తాను అని మంచిగా ఫేస్ వచ్చేసి నాకు ఇచ్చేసింది ఎక్స్పెరిమెంట్ చేయమని. సో అందుకే నేను కూడా నాలో ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీసేసాను. సో ఏమేమి చేస్తున్నా ఏంటి అని నేను చెప్తాను. సో తర్వాత వచ్చేసి కన్సీలర్ పెట్టాను అండర్ ఐ దగ్గర, ఆ బ్లాకిష్ పోవడానికి. అండ్ దాని తర్వాత అక్కడ ఫేస్లో బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కొంచెం కనిపెట్టి దాంట్లో కూడా కొన్ని పెట్టి, సో బ్లాక్ స్పాట్స్ కనిపెట్టి దానికి కన్సీలర్ పెట్టి దాన్ని మంచిగా బ్లెండ్ చేసి దాన్ని సెటిల్ చేసేసాను. సో దాని తర్వాత వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ పెట్టి దాని తర్వాత మొత్తం సెటిల్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మన ఫేస్ మేకప్ అయిపోతుంది. దాని తర్వాత ఐ మేకప్ అండ్ దాని తర్వాత లిప్స్టిక్ పెట్టేసి అండ్ బ్లష్ పెడితే మొత్తం క్లియర్ అన్నమాట. మేకప్ చాలా సింపుల్గా అండ్ నీట్గా కూడా ఉంటుంది. సో అది ఎలా చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. సో మా అక్క వచ్చేసి నేను కనిపించట్లేదు అని వెనకాలకి రమ్మని మేకప్ వేయమంటుంది. యాక్చువల్లీ నాకు థింగ్స్ తీసుకోవడం కొంచెం కష్టం. సో అందుకే అక్కడ ఉండి చేసిన, లేకపోతే నా ఫేస్ మీకు చాలా బాగా కనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ వెనకాల వచ్చి అక్క చెప్పింది వెనకాలకి నాకు ఫేస్ కనిపించట్లేదు అనేసి. సో అందుకే వెనకాల వచ్చి అక్కకి ఫౌండేషన్ వచ్చేసి వేస్తున్నాను. సో దీని తర్వాత మా అక్క వాయిస్ ఓవర్ ఇస్తుంది, వినేయండి. ఎస్ గాయ్స్, సో మా జుహికి అప్పగిచ్చాను అన్నమాట. ఆ ప్రోడక్ట్స్ నేమ్స్, మేకప్ అవి ఏం నాకు తెలియదు, వాటి పేర్లు తెలీదు. ఎందుకంటే అప్పటి నుంచి నేను కన్సీలర్ని పట్టుకొని ఫౌండేషన్ని పట్టుకొని కండిషనర్ అది ఇది అని చెప్పి అంటున్నా. పాపం మేకప్ ఆర్టిస్టులు కానీ మేకప్ ఇష్టపడే వాళ్ళు నన్ను ఏమైనా తిట్టుకోవచ్చు. సో సారీ, నాకు వాటి గురించి తెలీదు, అవి యూస్ చేయను కాబట్టి నాకు తెలియట్లేదు. సో అదే నేను చాలా టైమ్స్ నాకు వాయిస్ ఓవర్ పోతుందన్నమాట దానివల్ల. సో పక్క నుంచి మా జూహి నవ్వుతుంది, అక్క అది కండిషనర్ కాదు కన్సీలర్ ఫౌండేషన్ అని చెప్పి అంటుంది. సో ఆ తర్వాత ఏంటిది అది ఐ షాడో వేస్తుందన్నమాట. సో అతనికి చెప్తాను, అందుకే కెమెరాకి చూపించు ఇది యూజ్ చేస్తున్నావు ఇది అని చెప్పి చెప్పాను. సో అదే ప్రతిదీ మీకు అందుకే కెమెరాకి చూపించి తను ఏది అప్లై చేస్తుంది అది చూపించి మరీ వేస్తుంది. సో యాక్చువల్లీ మాకు ఇది బ్రష్ దొరకపట్టడానికి టైం పట్టింది, ఎందుకంటే బ్రషెస్ ఉండే చాలా వరకు, కానీ మాకు టైంకి దొరకలేదన్నమాట. సో లాస్ట్ ఫైనల్గా ఈ బ్రష్ దొరికింది, భలే సెట్ అయిపోయిందన్నమాట ఐ మేకప్ చేయడానికి. బట్ గైస్, ఆ బ్రష్ వచ్చేసి ఐ మేకప్ బ్రష్ అస్సలు కాదు, అది లిప్స్టిక్ పెట్టుకునే బ్రష్. దాన్ని కొంచెం క్లీన్ చేసి దాని తర్వాత ఐ బ్రష్లా యూజ్ చేస్తా. మేము వీడియోలో మీకు అంత కనిపించదు కానీ మేము మాట్లాడేది, బట్ చాలా కష్టాలు పడ్డాం ఒక వీడియోలో కనిపించకపోవడం, మళ్ళీ దాంట్లో సెట్ చేయడం అని చూపించడం.
సో వీడియో తీసే లోపల మాకు ఫుల్ నవ్వేసామన్నమాట. వాయిస్ ఓవర్ కూడా సేమ్ అంతే ఫన్నీగా అవుతుంది. సో చాలా డిఫికల్ట్ ఉండే వీడియో తీయడం అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా. సో అవునండి, ఆల్మోస్ట్ మేకప్ అయిపోయి వచ్చింది. మీరు చూడొచ్చు, ఐకి అయితే చాలా బాగా వేసింది జుహి. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ తర్వాత లైక్ గ్లిట్టర్ లాగా అప్లై చేస్తుంది అనమాట. సో మాటికి మా ఆంటీ వచ్చి చూసి నవ్వుకుంటా వెళ్ళిపోతుంది. అంటుంది, జుహి నేను దయ్యంలాగా రెడీ చేస్తుంది చూడు చూడు అని చెప్పి అనింది. బట్ నాకు జుహి మీద నమ్మకం ఉండే, ఎందుకంటే లాస్ట్ డే జస్ట్ లైట్గా ఏది అప్లై చేయకుండా జస్ట్ నాకు బ్లష్ చేసి ఐకి ఐ షాడోస్ అవన్నీ అప్లై చేసింది, చాలా బాగుండే. సో అందుకని చెప్పి ఈరోజు ప్లాన్ చేసాం మేము. కాసేపు మేము ఇద్దరం రూమ్లో ఉండి డోర్ వేసేసుకొని ఇది వీడియో మధ్యలో లైక్ మామయ్య ఆంటీ రాకుండా డోర్ పెట్టేసుకొని వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ మాకు ఎంత లైక్ 40 to 1 hour టైం పట్టింది ఈ మేకప్ కోసం. బికాస్ చాలా టైం మాత్రం లైక్ స్ట్రైట్నింగ్ కర్ల్స్ దగ్గర పోయింది, దానికి టైం బాగా వేస్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఈ ప్రోడక్ట్స్ తెచ్చుకోవడము, వాటిని సెటిల్ చేయడము, ఆ తర్వాత ఈ వీడియో ఆఫ్ ఆన్ చేసుకుంటా పోయేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది మాకు. సో ఇదైతే చాలా బాగా వచ్చింది, బాగా చేసింది అది. సో ఆంటీ అంటుంది కదా, ఆంటీ అంటే ఎవరో కాదు మా మమ్మీనే. సో మా మమ్మీ నన్ను ఎప్పుడు అలానే అంటుంది, దయ్యంలోనే రెడీ చేస్తావు, పాపం వచ్చిన దానికి ఎందుకు అట్లా టార్చర్ పెడతావు అనేసి. నేను అన్నీ అక్కడే నాకు ఐడియా వచ్చింది అందుకే అనేసి, అక్కడే నాకు అంత మంచిగా ఫేస్ ఇస్తేనే మమ్మీని గోలా అని. సో అంతే, మా మమ్మీ నాకు అప్పుడు ఏదో ఒకటి ఏరా అని అంటూనే ఉంటుంది. బట్ స్టిల్ ఐ మేకప్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. సో అంతే కదా. సో అదైతే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మస్కారా అప్లై చేస్తుంది అనమాట అది. సో ఆ ఐస్ అసలు ఓపెన్ చేయట్లేదు నేను, ఎందుకంటే నాకు మస్కారా ఎప్పుడు అప్లై చేయలేదు. సో ఐస్కి వచ్చేసరికి నాకు భయం వేస్తుంది కొంచెం, ఐస్లో లైక్ అది లోపలికి పోయినా కూడా లైక్ ఇరిటేషన్ వస్తుంది కాబట్టి. సో అయినా కూడా అది మస్కారా వేసాక చాలా బాగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చి కాజల్ అప్లై చేస్తుంది. ఏంటంటే లైనర్ కూడా ఉండాలి, బట్ మాకు దొరకలేదు ఐలైనర్. సో అందుకని చెప్పి అది స్కిప్ చేసాము. సో కాజల్ అప్లై చేసింది జుహి. సో దాని తర్వాత లైక్ 2 shades ఆఫ్ లిప్స్టిక్ అండ్ నెక్స్ట్ బ్లష్ చేస్తా అని చెప్పింది. సో అది కూడా మీరు చూసేయచ్చు. సో బ్లష్ అంటే ఏదో సపరేట్గా బ్లష్ కొని అయితే ఏం పెట్టలేదు నేను. సో నా దగ్గర ఉన్న లిప్ గ్లాస్తో కొంచెం తీసి దాన్ని ఏదో కొంచెం అలా బ్లష్లా అయితే పెట్టాను అక్కడికి. అండ్ అలానే మీరు చూడొచ్చు ఎంత క్యూట్గా వచ్చిందో. సో మనకి కరెక్ట్ టైంకి ఏవి దొరకమన్నట్టు నాకు. సో నైట్ మొత్తం అలానే వెతుకుతున్నారు, బ్రష్ దొరకట్లే, ఐలైనర్ దొరకట్లే, ఏం దొరకట్లే. అదే అవసరం లేని టైం అయితే అన్నీ దొరుకుతాయి, ఎందుకు ఏమో. డూ యూ రిలేట్ దిస్? అవును, అదైతే కరెక్టే అండి, ఎందుకంటే మనకి కావాల్సిన టైంలో అస్సలు దొరకవు, అవసరం లేని టైంలో మాత్రం అన్నీ కనిపిస్తాయి, అన్నీ ఎక్కలేనివన్నీ దొరుకుతాయి మనకి. సో ఆ తర్వాత వచ్చి లాస్ట్ బ్లష్ అప్లై చేస్తుంది అన్నమాట అది. సో అది కూడా చాలా బాగా వచ్చింది. సో లాస్ట్ చూసుకున్నాక హెవీ మేకప్ లాగా అయితే నాకు అస్సలు అనిపించలేదు, లైట్ సింపుల్గా మేకప్ ఉందండి. సో నాకు అలానే ఇష్టం, బికాస్ నాకు ప్రోడక్ట్స్ ఉండవు కాబట్టి నా దగ్గర నార్మల్గా నేను బేబీ క్రీమ్, కాజల్ ఇవే అప్లై చేసుకుంటూ ఉంటా ఎటైనా మ్యారేజ్కి ఎటైనా వెళ్ళినప్పుడు. నాకేంటంటే ఓన్లీ అదే అండి, ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే జుహి మధ్యలో మస్కారా కాదు ఐలైనర్ దొరకబట్టింది చూపిస్తుంది, ఇప్పుడు దొరికిందని చెప్పేసి. సో అందుకే నాకు నవ్వు ఆగట్లేదు, సో సారీ. సో నెక్స్ట్ వచ్చి ఇదేంటిది, ఇది సెట్టింగ్ పౌడర్. సో ఇది వచ్చి సెట్టింగ్ పౌడర్ అప్లై చేస్తుంది. సో సెట్టింగ్ పౌడర్ ఎందుకంటే ఆ మేకప్ మొత్తం సెటిల్గా అండ్ అలానే లాంగ్ లాస్టింగ్ ఉండాలనేసి ఈ రెండు అయితే మెయిన్ నేను యూస్ చేస్తాను, సెట్టింగ్ పౌడర్ అండ్ అలానే సెట్టింగ్ స్ప్రే అనమాట. ఇవి యూస్ చేస్తే మనకి ఎంత లైట్ మేకప్ ఉన్నా సరే కానీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ వాటర్ ప్రూఫ్గా కూడా ఉంటుంది చాలాసేపు వరకు. సో నేను మా జాయకప్ వెళ్ళినప్పుడు కూడా అలానే ఇదే మేకప్ ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేశాను అండ్ ఇటు లాంగ్ లాస్టింగ్ ఉందన్నమాట. సో ఫేసెస్ కెనడా స్ప్రే అయితే మీరు ఖచ్చితంగా కొనవచ్చు, నేను చాలా బాగా ప్రిఫర్ చేస్తాను దాన్ని. ఎస్, అవునండి. సో ఫైనల్ లుక్ చూసేయండి, చాలా బాగుంది కదా. సో థ్యాంక్ యూ గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదండి మా ఫైనల్ అవుట్పుట్, చాలా బాగుంది కదా. సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.